ఏపీ మార్కెట్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు ఏపీ మార్కెట్ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఏపీ మార్కెట్ అధికారులు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. మరియు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఏపీ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, ఐఏఎస్ నరెల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటుగా నూతన డైరెక్టర్లుగా ఎంపికైన సభ్యులు అన్నెపు రామకృష్ణ నాయుడు శ్రీకాకుళం, పర్స వెంకటరత్నం సుల్లూరుపేట, కేసీ హరి అనంతపురం, బంగళ శశిభూషణ్ రెడ్డి కడప, గుంటు బోగుల నరసింహారావు రాజోలు సభ్యులుగా బాధ్యతలను చేపట్టారు. బంగారాజు కుటుంబ సభ్యులతో కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామని, తనకి ఇచ్చినటువంటి పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందేలాగా చర్యలు చేపడతామన్నారు. పప్పు ధాన్యాలకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పసుపు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. చాలా సంతోషకరమైన దినం ఈరోజు నాకు జీవితంలో. అనేక పదవులు చేసిన, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ చేశాను, గతంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత, దార్శనికుడు, సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించేటువంటి ఒక పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో గుర్తింపు కలిగిన రాష్ట్రంగా తీసుకురావాలని తప్పిస్తున్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో, వినూత్నమైన పద్ధతులతోటి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలన్నటువంటి కృత నిశ్చయంతో, సంకల్పంతో నిత్యం ప్రతిరోజు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజలందరి సమస్యల్ని వాళ్ళ సమస్యలే తన సమస్యలుగా భావించే వారి ప్రతి సమస్యని పరిష్కార దిశగా పనిచేస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు నాకు సహకరించి, ఒకరు పెద్దలు ఆశీస్సులు, మరొకరు యొక్క సహకారం. నేను ఈ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులుగా చేశారు. వారి హయాంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను. గత 2014-19 ఆ గవర్నమెంట్లో కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా చేశాను. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇన్ని పదవులతోటి నాకు అనేక అవకాశాలు ఇచ్చి బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక కేర్ ఆఫ్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, వారి గౌరవం ఉంటుందని చూపించినటువంటి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతకు మించి